ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి కంగ్రాచులేషన్స్ అమ్మా, ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. ఏంటి బాబా నిజమా అని అంటున్నావా? అవును తల్లి, ఇది ఏ మాత్రం వదులుకున్న తరువాత నువ్వే వెక్కి వెక్కి ఏడవాల్సి వస్తుంది. ఆఖరి వరకు విని నువ్వు ఇది అర్థం చేసుకో. నీ బాబా ఏం చెప్పబోతున్నారు, ఎందుకు ఇలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఎందుకు నాకు ఇలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, ఇలా అన్నీ నువ్వు తెలుసుకోవాలంటే వినాల్సిందే కదా. అయితే విను అని బాబాగారు చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎందుకు మనల్ని మాత్రమే ఎంచుకున్నారు, అసలు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో బాబాగారు మనల్ని ఈరోజు ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఇప్పుడు స్వయంగా మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి. అసలు మామూలు విషయం అయితే అస్సలు కాదండి. ఎందుకు అంటే ఇంతమంది ఉండగా ఈ సందేశం మనకంట పడి మనం వింటున్నామంటే ఖచ్చితంగా స్వయంగా మన బాబాగారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మన కంట పడిందని మనకి ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఇది నీ కంట పడిందంటే నేను నిన్ను ఎంచుకున్నానమ్మా, అందుకే ఇది నీకు కనపడింది. ఈ సమయంలో ఇది నువ్వు నిర్లక్ష్యం చేశావంటే నిజంగా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. ఒక్కరోజు తీరిక కూర్చొని ఏడుస్తూ కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి కదా, అప్పుడు నువ్వు నన్ను సాయి అని పిలుస్తావు. నేనేదైనా సరే తప్పు చేశానంటూ ఆ రోజు నువ్వు ఎంత పిలిచినా సరే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈరోజు నీకోసం అందరినీ అన్నిటినీ వదిలేసి నీకోసంగా వచ్చేశానమ్మా. చూడు తల్లి, పరుగు పరుగున నీ దగ్గరికి వస్తే నువ్వు ఈ క్షణంలో నిర్లక్ష్యం చేస్తున్నావెందుకు? నీ సాయి మనసు నొచ్చుకుంటుంది కదా, ఆ తర్వాత పిలిచినా రానమ్మా. అందుకే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి నీ సాయి మాటలు ఆఖరి వరకు విను. ఈరోజు నిన్ను ఎందుకు ఎంచుకున్నానో నీకు స్పష్టంగా తెలుస్తుంది. అస్సలు వదులుకోవద్దమ్మా. ఈరోజు నీ సాయి ఇచ్చే ఒక సందేశంలో ఒక హెచ్చరికతో కూడిన సందేశం తెచ్చేశాను. కాబట్టి ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటావు కదా. ఖచ్చితంగా నా ఆశీస్సులు అనుగ్రహం నీకు దొరుకుతుంది. నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టి ఇక ఈ యొక్క సందేశం నీ వరకు వచ్చింది. ఏ కారణం లేకుండా అస్సలు రాదమ్మా. నేను ఇక్కడికి నిన్ను పిలిచాను. నీ హృదయంతో ఇక్కడ కాసేపు ఆగు. నా హృదయంతో నిన్ను పిలిచాను. ఎందుకంటే నీతో ఒక మాట చెప్పాలనిపించింది. నువ్వు ఎప్పటి నుంచో వినాలనుకుంటుంది అదే కదా. ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎన్నో కష్టాలు అనుభవించేశావు కదా, చాలా బాధలు కూడా సహించావు. అంతా కూడా కుమిలిపోయినప్పుడు కూడా ఎక్కడా నిన్ను నువ్వు సమన్వయపరుచుకున్నావు. అగ్నిలో నడిచావు, ఎవ్వరికీ చూపకుండా తుఫాన్లు, ముఖంపై చిరునవ్వు. మనసులో తుఫాను ఉన్నా సరే చిరునవ్వు మాత్రం బయటికి కనిపిస్తూనే ఉన్నావు. ఎంతో ప్రార్థించావు. కొన్నిసార్లు నమ్మకంతో, కొన్నిసార్లు కన్నీళ్లతో నలిగిపోయి, కొన్నిసార్లు కేవలం ఒక్క మాటతో ఇప్పటికీ కూడా నాలో ఉన్నారా సాయి అంటూ ఎప్పుడూ అంటూ ఉంటావు. నేను నీలోనే ఉన్నానమ్మా. మనుషులు నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. తలుపులు మూసుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నాను. నీ హృదయం విరిగినప్పుడు నేను దాన్ని నా చేతులతో పట్టుకొని చీకటి పడినటువంటి ప్రతి కన్నీటి బొట్టును కూడా చూశాను. ప్రతి క్షణం నేను ఇలా అంటున్నాను తల్లి, నేను నీతోనే ఉన్నానమ్మా. ఇలా చూడు, ఈరోజు నువ్వు ఇంకా నిలబడి ఉన్నావంటే, ఇంకా శ్వాస తీసుకుంటున్నావంటే, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటూ ఇది వింటున్నావంటే నిన్ను ఇంకా మునుపటిలా ఆనందంగా ఉండేలా నేను మార్చబోతున్నాను. ఇది నీ సాయి వాక్కు. ఈ క్షణం నా మాట వింటున్నావంటే నా ఆత్మ నీతో మాట్లాడుతుంది. నేను నిన్ను కేవలం ఓదార్చడం లేదు, అంటే నిజమైన నీ గుర్తింపును గుర్తు చేస్తున్నాను. నువ్వు బలహీనురాలివి కాదు. నువ్వు మర్చిపోలేదు, మారాలి. ఏమీ కూడా నువ్వు మారలేదు, అందుకే ఇకనైనా మారు. ఇక నువ్వు విరిగిపోలేదు తల్లి, నిన్ను నేను మొదలు పెడతాను. నువ్వు ఏదైతే కోల్పోయావో అన్నీ నాకు తెలుసు. ఎన్ని బాధలు భరించావో తెలుసు. నువ్వు భరించిన ఆ బాధలు అన్నీ తెలుసు. వాటి వెనుక చిరునవ్వుని నేను ముందుకి తెప్పిస్తాను. ఇక్కడి వరకు నిన్ను తీసుకొచ్చాను ఎందుకో తెలుసా? నిన్ను వదిలిపెట్టడానికి కాదు. నీపై వచ్చిన బాధను నిన్ను నాశనం చేయడానికి కాదు, కొత్త రూపం ఇవ్వడానికి. ఇక నీ గాయాల నుంచి అమృతం వస్తుంది. ఇది నీ కోసం ఊహకందనివి. నన్ను నువ్వు అనుభవించినప్పుడు కూడా నేను సమన్వయం చేస్తున్నాను. నేను మౌనంగా ఉన్నప్పుడు నీ భవిష్యత్తు రాస్తున్నాను.
అంతా అయిపోయింది అన్నప్పుడు నేను కొత్త పునాదులకు దారి వేస్తున్నాను. ఇక ఇప్పుడులే, కన్నీళ్లు తుడుచుకో. ఇక తల ఎత్తు. నువ్వు నీ మార్గంలో ఉన్నావు. నీ సాయి మార్గంలో ఉన్నావు. నీ జీవితం ఇక సులభమవుతుంది తల్లి. ప్రతి కష్టంలో కూడా నేను నీతో తోడుగా ఉంటాను. నీ దుఃఖాల్ని దాచాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎప్పుడూ తప్పు చేయనమ్మా. నీలోని శక్తిపై సందేహం చేయను. భవిష్యత్తుపై సందేహం చేయకు. అతీత గాయాలను పునరావృతం చేయడం మానేసి కేవలం నాతో నడు. నువ్వు కోల్పోయినవి నువ్వు అనుకున్న ప్రతి మార్గం కూడా నాకు ఇంకా గుర్తుంది. అసంపూర్ణంగా వదిలిన ప్రతి కళను కూడా నిన్ను కాపాడి ఉంచాను. ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ కూడా జీవింపజేసే సమయం వచ్చేసింది. భయం నిన్ను పట్టుకోవడానికి రాలేదు. నిన్ను తక్కువ చేసి విరక్కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకో. నిన్ను ఎంచుకున్న వాళ్ళని ఎవ్వరూ కూడా తిరస్కరించలేరు, పడగొట్టలేరు. నేను నిన్ను ఎంచుకున్నాను. ఒక లక్ష్యంతో నువ్వు ఈ భూమిపైకి వచ్చావమ్మా. నువ్వు యాదృచ్ఛికంగా లేవు. నీలో ఒక అగ్ని దాగి ఉంది. మిగతా అందరికంటే భిన్నంగా చేసేది నువ్వే. కొన్నిసార్లు జనాల తిట్లతో, కొన్నిసార్లు సొంత ఓటమితో ఇప్పుడు ఆ అగ్నికి మళ్లీ రగిల్చాల్సిన సమయం వచ్చేసింది. నీలో ఆ శక్తిని గుర్తించడానికి నీ జీవితం కేవలం సంఘర్షణ కాదు, అది శిక్షణ. బంగారం అగ్నిలో శుద్ధవుతుంది. అవును కదా, అది కాలితేనే కదా. అలానే నువ్వు కూడా తప్పించావు. ఇక నువ్వు మునుపట్లా లేవు. నీ బాధే శక్తిగా మారింది. నీ అతీతం ఇక నీకు వ్యతిరేకం కాదు, నీ పక్షంగా సాక్ష్యం ఇస్తుంది. ప్రతి దెబ్బ, ప్రతి తిరస్కరణ కూడా ఇక నీ ప్రేరణ అవుతుంది. నిన్ను రూపొందించడానికి, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నా. నిన్ను నాశనం చేయడానికి కాదమ్మా. ఇవన్నీ నీ గెలుపుకి, నిన్ను నువ్వు పునరుద్ధరించుకోవడానికి మాత్రమే వచ్చింది. నీతో మాట్లాడుతున్నాను కదా. ఇక ఎవరి గొంతు కూడా పూర్తిగా నిన్ను మార్చలేదు. రాబోయే మార్గాన్ని ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. నా నమ్మకం, నా మాటలపై మాత్రమే నమ్మకముంచు. నా మాట మీద, నా గొంతుపై, నీ సాయి వాక్కులపై నమ్మకముంచు. నీ ప్రతి అడుగులో ఉద్దేశముంచు. జీవితం యొక్క వెలుగు స్తంభం అవుతుంది. చీకట్లో ఉన్నవారికి నీ యొక్క ప్రయాణం నీకోసం కాదు, నీ తలరాత నీ తర్వాతే వచ్చేవారికి మార్గం చేయడమే. ఇక ఇప్పుడు లే, గాయాల నుంచి బయటపడు. అవి నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు బాధితుడు కాదమ్మా. ఒక ప్రశ్నకు సమాధానం. అంటే నువ్వు ఒక ప్రశ్న కాదు, సమాధానం. నిన్ను చీకట్లో సమన్వయం చేయను. నేను ఇప్పుడు నిన్ను మళ్ళీ వెలుగులోకి తీసుకురాబోతున్నాను. అక్కడ నుంచి నువ్వు ఎప్పుడూ కూడా పడవు. ఇక కోల్పోయింది కేవలం పరీక్షల్లో భాగమే. నీకు రావాల్సింది మళ్ళీ తిరిగి వస్తుంది. ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది గొప్పగా మార్చి నీ ముందుకు తెచ్చే బాధ్యత నాది. నువ్వు ఒంటరిగా లేవమ్మా. ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో నేను నీతో ఉన్నాను. కానీ నేను కోరుకున్నదే నువ్వు స్వయంగా నీ వెలుగును గుర్తించాలని. అందుకే నిన్ను ఎదురు చూడమని అంటున్నాను. అపార్థం చేసుకోకు. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. నేను నీ మార్గాలు తెరుస్తున్నాను. నీ హృదయ ఆలయంలో నేనున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు సమన్వయంతో, ప్రేమ, గౌరవంతో ఉన్నప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను. నీ ఆత్మకు గౌరవం ఇచ్చినప్పుడు నా సాన్నిహిత్యాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే నిన్ను నువ్వు నిందించకు. నిన్ను చిన్నగా అనుకోకు. నీలో శక్తి దాగి ఉంది, నీ సాయి శక్తి. నీ కలను నేను బయట పెడతాను. అందుకు ఉదాహరణగానే ఈ సందేశం. ఇప్పుడు దాని సహకారం చేసే సమయం వచ్చేసింది. నిన్ను అర్థం చేసుకునేవారు నీ ఎత్తును చూడలేరు, నీ ఉద్దేశాన్ని తెలుసుకోలేరు. వారెవ్వరికీ కూడా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ ఉనికి నీకు ప్రత్యేకమైన రుజువు. ఈ మధ్యలో కూడా మొలకెత్తే దానివి నువ్వు. ఇక నీ యొక్క దృష్టిని నాపై ఉంచు చాలు. మిగతాదంతా నేను భరిస్తాను, చూసుకుంటాను. నేను మార్గం వేస్తే ఎలాంటి అడ్డంకి కూడా నిలవదు. నీ సాయి ఆత్మ నీతో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. ఇక నువ్వు దాచుకోవాల్సిన అవసరమే లేదు. నిశ్చింతగా ఉండు. భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం ఇకపై ఉజ్వల జ్యోతిలా మార్చబోయేటువంటి బాధ్యత నాది. నీ సాయి మాటలే నీకు ఆశీర్వాదం అవుతాయి. ఇక నువ్వు మాట్లాడేది నేను మాట్లాడతాను. నీలో ఉండి ఇకపై మాట్లాడించేది కూడా నీ సాయి. నువ్వు చేసేది నా ఆదేశంతోనే, నా అనుమతితోనే. నువ్వు భరించిన బాధలు నిన్ను విరక్కొట్టడానికి కాదు, రూపొందించడానికి. ప్రతి గాయం కూడా మరింత బలపడుతుంది. ప్రతి తిరస్కారం కూడా నిన్ను నాకు దగ్గర చేసింది. ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది. నువ్వు ఇప్పటి నుంచి ఏదైతే నువ్వు లక్ష్యం పెట్టుకున్నావో,
నిన్ను తీసుకువెళ్ళడానికి ఇంకా నిన్ను ఏదీ కూడా అడ్డుకోలేదు. నీ నుంచి తీసుకున్న అవకాశాలు నీకు కాదు. నిన్ను వదిలి నడవడానికి ఎవ్వరూ కూడా అర్హులు కాదు. నేను నీ మార్గాన్ని శుద్ధి చేశాను. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. ఎలాంటి సందేహం కూడా నీకుండదు. నీ ఆత్మకు అనుగుణమైనటువంటి నీ ఆలోచనలు, నీ స్వప్నాలు అవి యాదృచ్ఛికం కాదమ్మా. అవి నేను పంపే వచనాలు. ఈ వాక్కులు నీ హృదయాలను తాకుతాయి. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు తల్లి. నీ సాయి అనుక్షణం ఎల్లవేళ్ళ నేను నీకు తోడుగానే ఉన్నాను. ఏమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిది కదా. ఎప్పటికప్పుడు నేను నీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నీ జీవితం ఎలా ఉంది, ఎలా మారబోతుంది, ఇలా అన్ని విషయాలు కూడా నీకు తెలియచేస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితం ఇక మారబోతుంది. సంతోషంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.